హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య కావాలనే కక్షతో కోపంతో రోహిత్ ఒంటరిగా ఉండడం చూసి టెంట్ని కాల్చేసి ఖచ్చితంగా ప్రీతి బాధపడ్డం నేను నా కళ్ళారా చూడాలి. ఆ బాధని చూడ్డానికి నేను రోహిత్ నా భర్త అయినా సరే లెక్క చేయను, తనని కూడా చంపడానికి వెనకాడను అని చాలా క్రూయల్గా రోహిత్ లోపల ఉన్నాడని తెలిసినా కావాలనే టెంట్ని తగలపెట్టేస్తుంది అనన్య. ఇంకా బ్రేకింగ్ న్యూస్లో ఆనందభైరవి ఫ్యామిలీ అందరూ హెవెన్ రిసార్ట్స్లో అగ్ని ప్రమాదం జరిగింది అని, రోహిత్ అనే యువకుడు దగ్నం అయిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి అని తెలియడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. వెంటనే అలా లీలావతికి నిజం తెలియకుండా కవర్ చేసి డాక్టర్ చెప్పినట్టు లీలావతికి షాకింగ్ న్యూసెస్ చెప్పకూడదని, ఒకవేళ చెప్తే తన ప్రాణానికే ప్రమాదమని పాపం రోహిత్ చనిపోయిన విషయాన్ని దాచిపెట్టేస్తారు ఆనందభైరవి అండ్ ఫ్యామిలీ. హుటాహుటిన హెవెన్ రిసార్ట్స్కి ఆనందభైరవి, దర్శన్, శరణ్య, అనన్య అందరూ కలిసి బయలుదేరతారు. అప్పుడే ఆనందభైరవి ప్రీతిని వచ్చి హక్ చేసుకుంటుంటే పాపం ప్రీతి ఏమో అత్తయ్య గారు, అత్తయ్య గారు, రోహిత్ అత్తయ్య గారు, రోహిత్ అని పాపం ఏడుస్తూ ఉంటుంది. ప్రీతి, అమ్మ ప్రీతి, అసలు ఏం జరిగిందమ్మా, ఎలా జరిగింది, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు ఆనందభైరవి. ఇంకా అప్పుడే కరెక్ట్గా అనన్య కావాలని ఏం జరిగిందంటారేంటి, కావాలనే ఈ రాక్షసి కావాలనే నా భర్తని పొట్టన పెట్టుకుంది, చంపేసింది అని అంటుంది అనన్య. అనన్య ప్రీతిపై నిందని నెట్టేసి ఇంకా చాలా పాపం చేస్తుంది. ఒక్కసారిగా ఆనందభైరవి, ఏయ్ పరిస్థితి నీకు అనుకూలంగా ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడద్దు, అసలు ప్రీతిది ఏం తప్పుందని తనపైకి తప్పుని తోస్తున్నావు అని అడుగుతారు. ఏం తప్పుందా, ఏం తప్పుందా చెప్తాను వినండి. వీళ్ళిద్దరూ హనీమూన్కి వచ్చారు, వచ్చిన తర్వాత కాలిపోతే ఇద్దరు పైకి పోవాలి, కానీ కేవలం ఆయన మాత్రమే చనిపోవడం ఏంటి, తను మాత్రం బ్రతికి ఉండడం ఏంటి అంటే దానికి కారణం ఏంటి, ఖచ్చితంగా ఆస్తి కోసమే. తనకపై అరుణ్పై ఉన్న రోహిత్ పై ఉన్న ఆస్తి తనకి రావాలని ఇదంతా చేసింది కదా అని అంటుంది అనన్య. ఒక్కసారిగా ఇంకా ప్రీతి, ఏయ్ అనన్య, నీ నోటికొచ్చినట్టు మాట్లాడద్దు, నేను రోహిత్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, తనని నేను పెళ్ళి కూడా చేసుకున్నాను. ఒకప్పుడు నాకు ఆస్తి అంటే ఆశ ఉండేది, కానీ తర్వాత నేను మారిపోయాను, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ విషయాన్ని నువ్వు ఇలా మలుచుకోవద్దు అని గట్టిగా చెప్తారు ప్రీతి. అప్పుడే ఆనందభైరవి మేనేజర్తో, మేనేజర్ గారు వీళ్ళు ఇలా అయ్యి ఎంతసేపు అయిందని అడుగుతారు. మేడం, సుమారు 1 గంట ఆ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి మేడం అని చెప్తారు. ఆ టైంలో మీకు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా చెప్పండి అని అడుగుతుంది. ఇంక వెంటనే అలా అనన్య వైపు చూస్తూ ఉంటాడు ఆ మేనేజర్. కానీ అనన్య మాత్రం చెప్పొద్దు అని సైగ చేస్తుంది. మేడం, అంటే నాకు తెలియదు మేడం, నేను చూడలేదు మేడం అని అంటారు. ఏంటి చూడలేదా అని పాపం అలా ఆనందభైరవి ఎంతో బాధపడుతూ రోహిత్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే అనన్య, వదిలిపెట్టను, ఖచ్చితంగా నీకు ఈ పాపం ఊరికే తగలదు, నా భర్తని చంపేసి ఆస్తంతా నీ పేరుపైకి రాసుకుందాం అనుకుంటున్నావేమో, అది చచ్చినా జరగదు అని చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి అనన్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంక ప్రీతిని పాపం ఇంటికి తీసుకొస్తారు. మేడం, మీరు వెళ్ళండి మేడం, అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేమే మీకు ఇన్ఫర్మేషన్ని పంపిస్తాం, మీరు వెళ్ళండి అని అంటారు. ఇంక వెంటనే అలా ఇంటికి వచ్చేస్తారు ప్రీతి వాళ్ళు. కానీ ప్రీతి లీలావతి దగ్గర మాత్రం సైలెంట్గా ఉండమని చెప్పి ఇంక చెప్తుంది ఆనందభైరవి. ఇప్పుడు అక్క పరిస్థితి ఏమీ బాలేదు, కాబట్టి నువ్వు ఈ విషయాలన్నీ చెప్తే అక్క మనకి దక్కదు, కాబట్టే మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలమ్మా అని అంటారు. అలాగే అత్తయ్య గారు అని పాపం ఏడుస్తూ లోపలికి వెళ్ళేసరికి, అమ్మా ప్రీతి. ఇంకా అలా ఆనందభైరవి వాళ్ళకండి వెళ్ళిపోగానే అనన్య మాత్రం ఆ మేనేజర్ దగ్గరికి వచ్చి, చూడు, నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, ఇస్తానని చెప్పాక కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంకొకసారి నా గురించి నిజం చెప్పాలని ప్రయత్నించావో ఏం చేస్తానో నాకే తెలియదు, గుర్తుపెట్టుకో, డబ్బు ముఖాన్ని కొట్టాక కూడా ఓవర్ యాక్షన్ చేయకు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అనన్య. అమ్మో,
ఈవిడ గురించి నిజం చెప్పకపోతే ఈవిడ చంపేస్తానంటుంది అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఆ మేనేజర్. ఇది ఇలా ఉండగా లీలావతి ప్రీతిని చూసి, అమ్మా ప్రీతి, నువ్వు నువ్వు వచ్చేసావా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? రోహిత్ ఎక్కడమ్మా అని అడుగుతారు. ఆ అత్తయ్య గారు అంటే ఆయన బయటికి వెళ్ళారు, వస్తాను అని చెప్పారు, ఆయన వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అన్నారు అని అంటారు. ఏంటి, నీతో పాటు రోహిత్ రాలేదా అని అంటారు. లేదత్తయ్య గారు అని అంటుంది. సరే అమ్మా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, వెళ్ళమ్మా అని చెప్పి ఇంకా లీలావతి మాత్రం రోహిత్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి ఆలోచిస్తూ ఉంటే శరణ్య ఆనందభైరవి దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు నన్ను రమ్మని పిలిచారంట అని అంటారు. నువ్వు నిజంగా రోహిత్ చనిపోవడానికి కారణం జస్ట్ ఫైర్ యాక్సిడెంట్ అని అనుకుంటున్నావా శరణ్య అని అడుగుతారు. లేదత్తయ్య గారు, అక్కడ ఏదో జరిగింది, అదేంటో నాకు అర్థం కావటం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, బావగారి చావుకి కారణమైన వాళ్ళెవరో ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి అని అంటారు. నాకెందుకో అనన్యానే దీనికి కారణం అనిపిస్తోంది అని అంటారు. ఏంటి, అనన్య అక్క? ఒకవేళ అనన్య అక్క నిజంగా ఇదంతా చేస్తే తనకేం అవసరం? చూసి తన భర్తని తనే చంపుకుంటుందా అత్తయ్య గారు? తను అంత దుర్మార్గానికి దిగజారింది అంటారా అని అంటారు. ఏమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పటి వరకు ఆ రెసార్ట్కి ఎలాంటి బ్యాడ్ నేమ్ లేదు. కానీ ఇలాంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే చుట్టుపక్కల కూడా ఎక్కడ కాలిపోకుండా ఓన్లీ ఆ టెంట్స్ మాత్రమే కాలిపోయాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. అది ఏంటి అనేది మనం తెలుసుకొని తీరాలి. పదమ్మ బయలుదేరదామని ఇంకా అలా ఆనందభైరవి అండ్ శరణ్య ఇద్దరూ కలిసి బయలుదేరి అసలు అనన్య ఎక్కడికి వెళ్ళింది, అనన్య ఏం చేసింది అనే విషయాలు తెలుసుకోవడానికి అనన్య దగ్గర నుండే స్టార్ట్ చేస్తారు. అనన్య కార్ని ఇంకా జీపీఎస్ ట్రాకర్ ఆన్ చేస్తుందన్నమాట ఆనందభైరవి. జీపీఎస్ ట్రాకర్ ఆన్ చేయగానే అనన్య క్లియర్గా హెవెన్ రిసార్ట్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోయి, ఇదేంటి, అనన్య హెవెన్ రిసార్ట్కి వెళ్ళిందా? వెళ్ళి కూడా వెళ్ళలేదని చెప్పింది. ఖచ్చితంగా ఆ మేనేజర్ ఇప్పుడు ఈ విషయంలో అబద్ధం చెప్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాలి పదా అని ఆనందభైరవి శరణ్య ఇద్దరు హెవెన్ రిసార్ట్స్కి సంబంధించిన ఆ మేనేజర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా వీడికి నిజాలు తెలిసినా కావాలనే చెప్పటం లేదు అని ఇంకా అలా చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మేనేజర్ భయపడతాడు. మేడం ఇలా వచ్చారేంటి అని అడుగుతారు. మిమ్మల్ని ఒక నిజం అడుగుదామనే వచ్చాను. ఇక్కడికి అనన్య వచ్చింది కానీ రాలేదు అని ఎందుకు చెప్పావు అని అడుగుతుంది ఆనందభైరవి. మేడం అంటే అది అని అంటారు. చూడు, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావనుకో ఏం జరుగుతుందో తెలుసా, ఏమవుతుందో తెలుసా? పోలీసులు వచ్చి నిన్ను తీసుకువెళ్తారు, నువ్వు అరెస్ట్ అవుతావు. నీకు అదంతా అవసరమా? అవసరమైతే చెప్పు, ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని చెప్తాను అని అంటారు. మేడం 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 ప్లీజ్ మేడం, వద్దు మేడం, నన్ను ఇరికించకండి మేడం, ఇదంతా నేను చేయలేదు మేడం, ఆవిడ చేస్తుంటే నేను చూశాను అని అంటారు. ఏం చూసావు, ఏం జరిగింది అని అడుగుతారు. మేడం అదంతా నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నేను మీకు కరెక్ట్గా చెప్పగలను మేడం. తన్ని నేను చూశాను మేడం, కానీ ఆవిడ నిజం చెప్పొద్దు అని నన్ను బెదిరించారు మేడం, చెప్తే చంపేస్తామన్నారు మేడం అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా ఆనందభైరవి అనన్యానే ఆ టెంట్లని తగలపెట్టింది అని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఇంటికి బయలుదేరి ఇంకా వెంటనే బాగా అలా అనన్యని పట్టుకొని గట్టిగా కొడుతుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. ఏం చేస్తున్నానా పిచ్చిదానా, నువ్వే కావాలని చంపావని నాకు తెలిసే అని ఇంకా చాలా గట్టిగా కొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా వెంటనే అనన్య, లీలావతి, ఆనంద ఏం చేస్తున్నావు ఆనంద, తన్ని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు. ఎందుకు కొడుతున్నానా చెప్తానక్క, తన్ని ఎందుకు కొడుతున్నానో, తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుంటే ఖచ్చితంగా మీరెవ్వరూ ఊరుకోరు అని అంటారు. ఏం చేసింది, మళ్ళీ ఏం చేశావు అని అడుగుతారు లీలావతి. అంటే అది అత్తయ్య గారు, నన్ను మీరే కాపాడాలి అత్తయ్య గారు అని చెప్పి ఇంకా అలా లీలావతి కాలు పట్టుకుంటుంది అనన్య.
వెంటనే అక్కడికి చెప్పు, నిజం చెప్పు, ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా అడుగుతారు. నేను నేను టెంటు అననేలోపు, ఏయ్ నసుగుతున్నావేంటి, చెప్తావా లేకపోతే ఇంకో 4 తగిలిచ్చమంటావా అని అంటారు. అంటే నేను కావాలనే రోహిత్ ప్రీతిలని చంపేయాలనుకున్నాను. కానీ నేను అనుకోకుండా ఏం జరిగింది అంటే రోహిత్ ఒక్కడే ఉండిపోయాడు. అందుకే రోహిత్ని చంపేశాను అని నిజం చెప్పేయడంతో ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ప్రీతి వాళ్ళు రోహిత్ని నువ్వు చంపుతావా అని చెప్పి ఇంకా బాగా కొడతారు. కొట్టి ఇంకా అలా అనన్యని ఆనందభైరవి అరెస్ట్ చేస్తారు. నాన్న, రోహిత్, ఈ రాక్షసి వల్ల నువ్వు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ రాక్షసిని ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉంటావు నాన్న, నీ ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అని ఆనందభైరవి పాపం అలా చాలా బాధపడుతూ ఉంటే కరెక్ట్గా అనన్య అరెస్ట్ అవుతున్నప్పుడు అక్కడికి రోహిత్ వస్తాడు. రోహిత్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంక వెంటనే లీలావతి, నాన్న రోహిత్ అని రోహిత్ దగ్గరికి పరుగున వస్తారు. ఇంకా రోహిత్ అయితే అమ్మ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని అంటారు. నాన్న రోహిత్, నీకేమైంది నాన్న, నువ్వు ఏం చేస్తున్నాను, నువ్వు చనిపోయావని తెలియగానే నా మనసు ఎంత బాధపడిందో తెలుసా, నేను ఎంత భయపడ్డానో తెలుసా అని చెప్పి పాపం లీలావతి అలా రోహిత్ని హక్ చేసుకుంటుంది. అమ్మ నాకేం కాలేదు, ఇదిగో ఈ రాక్షసే నన్ను చంపాలనుకుంది. కరెక్ట్గా ఆ టైంకి ఫోన్ రాగానే నేను పక్కకి వెళ్ళాను. అప్పుడే ఇది అందరినీ తగలపెడుతూ టెంట్లు ఉంటే నేను వీడియో తీశాను. అప్పుడు నాకు అర్థమైంది దీని నిజస్వరూపం ఏంటో, దీని మనస్తత్వం ఏంటో. అందుకే అందరికీ దీని సంగతి తెలియాలని, ముఖ్యంగా నీకు దీని గురించి తెలియాలి అనే నేను ఇలాంటి సాహసం చేశాను. నేను చనిపోయినట్టే అందరి ముందు నటించాను, అంతేకాని నేను చనిపోలేదు అని అంటాడు రోహిత్. పాపం లీలావతి ఎంతో హ్యాపీగా రోహిత్ వైపు చూసి, రోహిత్ నీకేం కాలేదు కదా, చాలు నాన్న, అదే చాలు. ఈ రాక్షసిని వీలైనంత దూరంగానే మన ఇంట్లో ఉండనివ్వకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి అలా ఇంకా తను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే తనైతే అనన్య అప్పుడే ఆనందభైరవి అనన్య దగ్గరికి వచ్చి, చూడు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు అర్థమయ్యి తీరాలి. నువ్వు చేసిన పాపాన్ని కనీసం ఈ జన్మలో కడుక్కోలేవు, వచ్చే జన్మలో అయినా కడుక్కుంటావు అని ఇంకా అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతారు. అనన్య అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఆనందభైరవి అలా అనన్య వైపు చూస్తూ ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.